ఉత్తరాదిని వరుణుడు వదలలేదు. ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు ప్రయాగ్రాజ్ నగరం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లన్నీ పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు ఇళ్లలోకి చేరటంతో ఇంటిలోని సామాన్లు తరలిస్తున్నారు. మొత్తం అటు వరద బాధితులని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అటు భారీగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో మంత్రి స్వతంత్ర యాదవ్ సింగ్ వరదలపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లిన ఆయన అక్కడ వారికి అందిస్తున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అనంతరం వరద బాధితులకు ఆహార పొట్లాలను అందించారు. మనం చూస్తున్నాం ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రెజెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాదిని వరుణుడు వదలడం లేదు. ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు ప్రయాగ్రాజ్ నగరం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు మొత్తం పూర్తిగా వరద నీటితో నిండిపోయిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని పడుతున్నారు. వరద మొత్తం ఇళ్లలోకి చేరటంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వారు తరలిస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద.